ఏమో పోదాము బోటింగ్ కి. ఇట్లా జరుగుతుందని అసలు అనుకోలే. హాయ్ ఫ్రెండ్స్, మన హోమ్ వర్కౌట్ లో ఈ రోజు వచ్చేసి డే 3. వీడేంద్ర హోమ్ వర్కౌట్ అంట ఆడు నిన్న మొన్న పుషప్స్ అని. ఈ రోజు కూడా అవే చేస్తే ఇంకా నసే పని చేయదని అర్థమైంది. అండ్ ఆల్సో మజిల్ రికవరీ కూడా కాదు, ఇంకా ఎక్కువ అయితేనే ఉంటది. సో ఆల్టర్నేట్ చేసేది బెటర్. ఇదంతా ఆలోచించేలోపే నా పొట్ట గుర్తొచ్చింది. పొట్ట అంటే అది కాదురా నాయనా, బెల్లీ ఫ్యాట్. అది తగ్గినికి ఇంకా ఏమేం వర్కౌట్లు ఉన్నాయో అదైతే చేసేద్దాం. ఈ రోజు సండే కాబట్టి కొంచెం ఫాస్ట్ గానే వర్కౌట్ కంప్లీట్ చేసేసిన. ఫాస్ట్ గానే ఎందుకన్నా అంటే మీ అందరికి ఫాస్ట్ గా క్లిప్పులన్నీ చూపించిన కాబట్టి. నాకైతే ఇవన్నీ చేయడానికి 1.5 hour అయితే పట్టింది. ఏవైతే ప్రెజర్ పడతాయో ప్రతి ఒక్కటి చేసేసిన. ఇంకా వర్కౌట్ అయితే కంప్లీట్ చేసేసుకొని స్నానం అయితే చేసేసిన. ఎందుకంటే అమ్మ వచ్చింది కాబట్టి టెంపుల్ కి వెళ్దామని. ఈ రోజు ఇది ఏ టెంపుల్ కామెంట్ చేయండి. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా అమ్మని అయితే బోటింగ్ కి తీసుకెళ్దామని దుర్గం చెరువు దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈడ చూసే డ్రైనేజ్ స్మెల్ తప్ప ఏం లేదు. ఎట్లా పోతారా స్వామి బోటింగ్ ఈడ. ఇంకా 2 ఫోటోలు తీసుకొని రిటర్న్ వచ్చేసినాం. ఇంకా మళ్ళీ ఏం వండుకుంటాంలే అని బయట తిననీకి వచ్చినాం. ఇవైతే పెప్పర్ ప్రాన్స్ అండ్ మటన్ బిర్యానీ. అది ఫ్రెండ్స్, బై.